ఏంటిలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చామండి. ముఖ్యమైన విషయమా? దేని గురించి? త్వరలో కృష్ణాష్టమి రాబోతోంది కదా, దాని గురించి మాట్లాడటానికే వచ్చాం. దాని గురించి కొత్తగా మాట్లాడటానికేముంది? ప్రతిసారి మన కాలనీలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరిపిస్తాం కదా, అదే విధంగా ఈసారి కూడా జరిపిద్దామని ప్లాన్ చేస్తున్నాం. చాలా మంచి విషయం చెప్పారు. అలాగే కానివ్వండి. అయితే ఈసారి ఒక స్పెషాలిటీ చేద్దాం అనుకుంటున్నామండి. ఏంటిది? ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం వేసి భాగవతాన్ని ఒక నాటకంగా ప్రదర్శించాలని అనుకుంటున్నాం. ఓ, చాలా మంచి ఆలోచన. ఈసారి కృష్ణాష్టమి కొత్తగా ఉండబోతోందన్నమాట. అవును వేదవతి గారు, అయితే దీనికోసం మీ నుంచి ఒక ప్రత్యేకమైన పర్మిషన్ కావాలి. నా నుంచా? ఏంటది? ఈసారి మీ అబ్బాయి రాహుల్, మీ కోడలు అభి రాధాకృష్ణులుగా వేషాలు వెయ్యాలని మా అందరి ఆశ. మీరేమంటారు? ఏమైంది వేదవతి గారు, మీకిష్టం లేదా? అత్తయ్య గారు చటుక్కున సమాధానం చెప్పడం లేదంటే కొంపదీసి సరే అనేస్తారా ఏంటి? వదినా, అభిని పెద్దమ్మ ఎంత అసహించుకుంటారో తెలుసు కదా, అన్నీ తెలిసి అలాంటి ప్రశ్న ఎలా వేస్తున్నావు? ఖచ్చితంగా ఒప్పుకోరు. రాహుల్ అభిల జంట చూడటానికి చూడముచ్చటగా ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరే రాధాకృష్ణులు వేషాలు వెయ్యాలని మేమనుకున్నాం. ఏమంటారు? ఇంత మంచి అవకాశం నా కొడుక్కి కోడలికి వస్తే నేనెందుకు వద్దంటాను? మీరన్నట్టే కానివ్వండి. అత్తయ్య గారి గురించి అంతా చదివేసినట్టు మాట్లాడతాం. చూడు ఆఖరికి ఏమైందో. వదినా ప్లీజ్, పెద్దమ్మిచ్చిన షాక్కి నేనింకా షేక్ అయిపోతున్నాను. నువ్వు కాస్త కామ్గా ఉంటావా? మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషం వేదవతి గారు. ఇక మేం వెళ్ళొస్తాం. మంచిదండి. ఏంటి పెద్దమ్మ ఇది? వాళ్ళు అడిగిన దానికి మీరెందుకు ఒప్పుకున్నారు? అమ్మా ఐరేంద్రి, వాళ్ళు కొండలు కరిగించమన్నారా, కొంపలు ముంచేసి రమ్మన్నారా, రాధాకృష్ణ వేషాలు వేయమన్నారు, అంతే కదా? అది కాదు పెదనాన్న, అభి వల్ల ఈ ఇంట్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా అభి వల్ల మనమందరం ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నామో మీకు తెలియదు కాదు. ఇంట్లో వరకైతే సర్దుకుపోతాం, కానీ ఈవిడ గారి ఘనకార్యాలు వీధిలో కూడా మొదలు పెడితే ఇంక మన పరువుంటుందా? అమ్మా, కేతన లాంటి ఒక మోసగత్తె నుంచి ఈ కుటుంబాన్ని కాపాడింది అభియే. ఆ విషయాన్ని మీరెందుకు మర్చిపోతున్నారు? అది వేరు ఇది వేరు పెదనాన్న. ఉరమాల్సిన మేఘం ఉలుకు పలుకు లేకుండా కూర్చుంది అన్నట్టు ఆ అత్తయ్య గారి నిశ్శబ్దానికి అర్థమేంటో, ఆ అత్తయ్య గారి మనసులో ఉద్దేశమేమిటో. అవును పెద్దమ్మా, మీరు చెప్పండి, అసలు వాళ్ళు అడిగిన దానికి ఎందుకు ఒప్పుకున్నారు? ఒప్పుకోక తిప్పి పంపించమంటావా? అందులో తప్పే ఉంది. ఇప్పటికే మన ఇంటి గురించి, మన ఇంట్లో జరిగే పరిస్థితి గురించి చుట్టుపక్కల అందరూ నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నా కొడుకు రాడు, నా కోడలు ఒప్పుకోదు అని నేను తిప్పి పంపిస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన కథలన్నీ రాసుకొని ప్రచారం చేస్తారు. అదంత అవసరమా చెప్పు? అది కాదు పెద్దమ్మా. ఐరేంద్రి,
నేనిప్పుడు కాదు కూడదు అనడం మొదలు పెట్టాను అంటే వాళ్ళల్లో కొత్త అనుమానాలు మొదలవుతాయి. వాళ్ళడిగిన ప్రశ్నలకి నేను నిజాలు దాచలేను, అబద్ధాలు చెప్పలేను. అందుకే వాళ్ళడిగిన దానికి సరే అని చెప్పడమే సమంజసం అనుకున్నాను. అలా అయితే రేపు అభి వల్ల మళ్ళీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు అర్థం కావడం లేదు. అక్క, అమ్మ చెప్పింది నిజం. మన గురించి, మన కుటుంబం గురించి వాళ్ళు వీళ్ళు ఏవేవో అనుకునే అవకాశం మనం ఇవ్వకూడదు. ఇలాంటి సమయాల్లో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఆవేశంతో కాదు. మొండితనానికి పోతే మళ్ళీ అందరి చూపు మన కుటుంబం మీద పడుతుంది. ఆ అవకాశం వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? అమ్మ చెప్పింది కరెక్టే అని నాకు కూడా అనిపిస్తుంది. మీ అందరికీ అభి చేసే పనుల గురించి అంత ధైర్యం ఉన్నప్పుడు, అభి పరువు తీసే విషయం గురించి అంత భయం లేనప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? మీరనుకున్నట్టే కానివ్వండి. ఇంద్రా సార్, ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా మీరు ఆకాశాన్ని భూమిని ఎలా కలపాలా అన్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి మీరు? ఆకాశాన్ని భూమిని కలపడమైనా అయ్యేలా ఉంది గాని ఆ అభిని పెళ్లి చేసుకోవడం మాత్రం అంత సులువయ్యేలా లేదు. ఏంటి సార్ ఇది? ఎవరైనా తొక్క తీసి పండు తినాలనుకుంటారు. మీరేంటి సార్ పండులేని తొక్క తినాలనుకుంటున్నారు? వాట్ యు మీన్? పండేంటి, తొక్కేంటి? సార్, పెళ్లి కాని అమ్మాయి అయితే పండు, పెళ్ళైన అమ్మాయి అయితే తొక్క. మీరేంటి సార్ ఎంతసేపు ఆ తొక్క వెనకాలే తొక్కుడు బిల్లాడుతానంటారు? ఏయ్, అభిని ఇంకొకసారి తొక్కుడు బిల్ల అన్నావంటే నిన్ను జాబ్లోంచి తీసేస్తాను. అభి ఎవరనుకున్నావు? నా జాతకాన్ని మార్చేసే అసలు సిసలు అదృష్ట రేఖ. అందుకే కదా అభికి పెళ్ళైనా, తనని కిడ్నాప్ చేసైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈయనేంటో ఈయన పద్ధతులేంటో అస్సలు అర్థం కాదు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి కడుపు చేసి వదిలేశాడు, మరో పక్క పెళ్ళైన ఆడదాన్ని వెంట పడుతూ ఆవిడకి తాళి కడతానంటాడు. ఈయన మనిషి జాతిలో పుట్టాల్సిన వాడు కాదు, రాక్షస జాతిలో పుట్టాల్సిన వాడు. ఏ డింపుల్, ఇప్పుడు నీ మనసులో నా గురించి ఏమైనా అనుకున్నావా? అబ్బే, మీ గురించి నేనేమనుకుంటాను సార్?